సూది తెచ్చిన సౌభాగ్యం అనే చందమామ కథ చెప్పుకుందాం. వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులుండేవారు. వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు. మూడోవాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతన్ని ఏ విధంగానైనా ధనికుని చేయాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు. పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు, కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు. ఎంతమంది ధనికులు దరిద్రులైపోవడం లేదు, కలిసి వచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు. తన మాట నిజమని రుజువు చేయడానికి నందుడు మర్నాడు ఆనందుడికి 200 మాడలిచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకుని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి ఆ 200 మాడలలో 10 ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటగట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనడానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎట్టునుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని తన్నుకుపోయింది. 190 మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు. తరువాత కొద్ది రోజులకు నంద సునందులు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణమడిగారు. నా అదృష్టం బాగులేదు, డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను, కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు గాని సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి 200 మాడలిచ్చి ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు. ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకుని మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి ఇంటికి కావలసిన సంబరాలు పట్టుకు వద్దామని బజారుకు బయలుదేరాడు. అతను తిరిగి వచ్చేసరికి తవుడు తట్ట కనబడలేదు. భార్యనడిగాడు. ఉప్పు అమ్మడానికి వచ్చింది, దగ్గర డబ్బులు లేవు, అందుకని తవుడు తట్ట అమ్మి 2 సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య. ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు. మరికొద్ది రోజులకు నంద సునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్నా దరిద్రుడుగా కనిపించాడు. అతడు బట్టల చిరుగులు కూడా కుట్టుకోలేదు. కారణమేమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు. అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి, ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు. తరువాత నంద సునందులు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి, అక్క, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు. వల బాగు చేసుకోవాలి. వలలో మొదట పడిన చేపలు మీకు ఇస్తాంలే అన్నది. ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది. మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్ద లాంటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుతుండగా చూసిన నగల వర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి, ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా ఆనందయ్య? 100 మాడలిస్తాను అని అడిగాడు. అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం తగిలి ఆనందుడు దానిని అమ్మ నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు. నిజానికి అదొక అమూల్యమైన వజ్రం. దానిని పెద్ద వర్తకుడు 20,000 మాడలిచ్చి కొనుక్కున్నాడు. ఆ ధనంతో ఆనందుడు ఇల్లు దొడ్లు కొన్నాడు. తాళ్ళు పేనడానికి కర్రలతో యంత్రాలు చేయించాడు. తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ధనికుడైనాడు. ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నంద సునందులు అతనిని చూడవచ్చారు. నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడయ్యావు, అవునా అన్నాడు నందుడు. ఆనందుడు జరిగిందంతా పూసగుచ్చినట్టు మిత్రులకు చెప్పాడు.
కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూసావా అన్నాడు సునందుడు. ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపుచ్చడానికి అబద్ధమాడుతున్నాడు అనుకున్నాడు. మిత్రులు ముగ్గురు కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనక ఉన్న దొడ్డి చూడడానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్ళేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దానిమీద ఉన్న పక్షి గూడు కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటగట్టి ఉన్న 190 మాడలు దొరికాయి. వారక్కడి నుంచి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడు తట్ట కొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తుండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న 190 మాడలు కూడా దొరికాయి. ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటలలో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావడానికి కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు. కథ సమాప్తం. మందమతులు అనే మరో కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో పోలయ్య అని ఒకడు ఉండేవాడు. అతనికి దగ్గర బంధువులెవరూ లేరు, ఇల్లు వాకిలి కూడా లేదు. అందుచేత అతను ఒక రైతు కుమార్తెను పెళ్లాడి అత్తవారింటనే ఉంటూ వచ్చాడు. పోలయ్య భార్య నాగమ్మ మందమతి. ఆమె తల్లి నరసమ్మ కూడా ఏమంతా తెలివిగలది కాదు. ఒకనాడు నాగమ్మ తన పసిబిడ్డకు మామూలు ప్రకారం నీళ్లు పోసి బట్టలు తొడిగి కళ్ళకు కాటిక పెట్టి మాడుకు ఆముదం రాసి తొట్టెలో పెట్టి జోలపాడుతూ ఊపసాగింది. జోలపాడుతున్న నాగమ్మ అకస్మాత్తుగా బిడ్డను ఊపడం మానేసి అయ్యో నేనేం చేతునే అని శోకాలు పెట్టనారంభించింది. ఈ శోకాలు విని దొడ్లో పని చేసుకుంటున్న నరసమ్మ లోపలికి వచ్చి ఏడుస్తున్న కూతుర్ని చూసి ఏం జరిగిందే అమ్మా, త్వరగా చెప్పవే అని లబలబలాడింది. నాగమ్మ పెద్దగా ఏడుస్తూ గోడ మదురు మీద పెట్టి ఉన్న చిన్న పెట్టెను చూపించి ఎలుకల కోసం అటుగా పిల్లి వచ్చి ఆ పెట్టెను తన్నిందంటే అది కాస్త ఉయ్యాలలో ఉన్న నా బిడ్డ మీద పడి బిడ్డ చచ్చిపోతుందే అని తల్లిని కావలించుకొని మరీ బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. నిజమేనే తల్లి, నీ బిడ్డకెంత ఆపద వచ్చిందే అని నరసమ్మ కూడా కూతురుతో పాటు ఏడుపు సాగించింది. తల్లి కూతుళ్ళు ఈ తీరుగా ఏడుస్తున్న సమయంలో బయట నుంచి పోలయ్య వచ్చాడు. వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకుని మండిపడ్డాడు. లోకంలో ఇంతమంది బుద్ధిహీనులను చూశాను గాని మీ తల్లి కూతుళ్ళంత మందమతులను నేనెక్కడా చూడను. ఈ క్షణమే నేను దేశాల మీద పోతున్నాను. ప్రపంచంలో మీకన్నా కూడా మందమతులు కనిపించిన పక్షంలో తిరిగి వస్తాను, లేకపోతే నేను మళ్ళీ మీ మొహం చూసేది లేదు అంటూ పోలయ్య దేశాల మీద బయలుదేరాడు. పోలయ్య కాలినడకన చాలా గ్రామాలు దాటి ఒకనాటి ఉదయం ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఊరి బయట పోలయ్యకు ఒక నడి వయస్సు మనిషి కనిపించింది. ఆ మనిషి చేతిలో ఒక తట్ట ఉన్నది. ఆ తట్టను సూర్యుడికి చూపించి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తట్టను సూర్యుడికి చూపిస్తున్నాడు. ఈ విధంగా ఆ వ్యక్తి 4-5 సార్లు లోపలికి వెళ్ళి రావడం చూసిన పోలయ్య, ఇదిగో మామా, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని అడిగాడు. ఇల్లు రాత్రింబగళ్ళు ఒకటే చీకటి అల్లుడు. ఎండను తట్టలో నింపి లోపల పోస్తున్నా. 3 నాళ్ల నుంచి ఎన్నో తట్టల ఎండ లోపల పోసా, కానీ ఏం లాభం లేకుండా ఉంది అన్నాడు రెండో మనిషి. ఆ మనిషి బుద్ధి తక్కువకు పోలయ్య నవ్వుకొని, మామా, మీ ఇంట్లో గుణపం ఉందా? ఉంటే పట్టుకురా అన్నాడు. పోలయ్య గుణపంతో ఆ ఇంటి గోడకు చిన్న కంత ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడు ఎండ మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో అన్నాడు పోలయ్య. ఇంటివాడు సంతోషించి పోలయ్య తెలివికి తెగ మెచ్చుకున్నాడు. పోలయ్య అక్కడి నుంచి బయలుదేరాక మరికొన్ని రోజులకు ఇంకో ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక కమ్మరి తన ఇంటి ప్రహరీ గోడ దర్వాజాను పడగొట్టించడానికి కూలీలను తీసుకువచ్చాడు. పాపం, గట్టి దర్వాజాలాగుందే, ఎందుకు పడగొట్టిస్తున్నారు అని పోలయ్య కమ్మరిని అడిగాడు. ఏం చెయ్యనండి, పోలు చక్రాలు ఇరుసు చట్రము తయారు చేసి బండి చేస్తే దాన్ని బయటికి లాగడానికి గుమ్మం పట్టలేదు. అందుచేత కూలీలను పిలిపించి దర్వాజా పడగొట్టిస్తున్నాను.
చేసేదేముంది అన్నాడు కమ్మరి. పిచ్చివాడా, ఈ భాగ్యానికి దర్వాజా పడగొడతావా? నీ బండి ఊడగొట్టు, దాని భాగాలన్నీ బయటకు తీసుకొచ్చి బయటే బండి బిగించు అన్నాడు పోలయ్య. పోలయ్య తెలివితేటలకు కమ్మరి నిర్ఘాంతపోయాడు. దర్వాజా పడగొట్టడానికి తెచ్చిన కూలీలను పంపేసి పోలయ్య సలహా ప్రకారం చేశాడు. మరికొంత దూరం ప్రయాణం చేశాక పోలయ్యకు అతి విచిత్రమైన దృశ్యం కనబడింది. అది చూసి పోలయ్యకు నవ్వాగలేదు. ఒక గొడ్ల సావిడిలో ఒక మనిషి అటక మీద కూర్చుని ఉన్నాడు. కింద ఒక ఆవు ఉన్నది. ఆవు మెడలో కట్టిన తాడు అటక మీద ఉన్న వాడి చేతిలో ఉన్నది. వాడు తాడును బలం కొద్దీ లాగుతూ, పైకి రావేం, ఎన్నాళ్ళు తిండి లేక మాడతావు, 4 రోజులుగా మాడుతున్నా ఇంకా బుద్ధి రాలా అని ఆవుతో అంటున్నాడు. పోలయ్య నవ్వు ఆపుకొని, అబ్బి, ఏమిటి నువ్వు చేస్తున్న పని, ఎందుకలా ఆవును హింస పెడుతున్నావు అని అడిగాడు. చూడండి బాబు, 4 రోజుల క్రితం ఆవును కొన్నా. దానికోసం గడ్డి కొని భద్రంగా అటక మీద పెట్టా. పైకి వచ్చి గడ్డి తినవే అంటే ససేమిరా రాదు. ఇట్లా అయితే ఈ ఆవేం బతుకుతుందో నాకు తోచడం లేదు అన్నాడు అటక మీది వాడు. నువ్వెక్కడో బుద్ధిహీనుడులాగున్నావు. ఆవులు అటకలెక్కుతాయా? నువ్వే అటక మీద నుంచి గడ్డి తెచ్చి ఆవుకు వెయ్యాలి గాని అన్నాడు పోలయ్య. అటక మీది వాడికి 4 రోజులుగా ఈ ఆలోచనే తట్టలేదు. వాడు వెంటనే కొంత గడ్డి తీసుకొని అటక మీది నుంచి దిగి వచ్చి ఆవు ముందు వేశాడు. వెంటనే ఆవు దానిని తిననారంభించింది. ఆవు యజమాని పోలయ్య కాళ్ళ మీద పడి, బాబు, నా ఆవును నన్ను రక్షించావు, మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు. పోలయ్య తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ప్రపంచంలో ఇటువంటి మందమతులున్నారని నేను ఎరుగను. తట్టతో ఎండను ఇంట్లో వేసేవాడు, బండి బయటికి తీయడానికి దర్వాజా పడగొట్టించేవాడు, మేత కోసం ఆవును అటక ఎక్కించేవాడు. వీరికన్నా నా భార్య మందమతి ఎంత మాత్రం కాదు. ఆలోచిస్తే పిల్లులు గోడ మదర్ల మీద నడిచి వస్తువులు పడదోయడం కద్దు. ఆ ఎత్తు నుంచి పెట్టెలాంటిది పడితే పసికందుకు నిజంగా ప్రమాదమే. ఈ మాట అనుకుంటూనే పోలయ్య ఇంటికి తిరిగిపోయి తన భార్యతో బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు. కథ సమాప్తం. శుభం.